భారత రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకొనటంలోనూ రిజర్వేషన్లను కొనసాగించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల సాధనకు, రిజర్వేషన్ ఉద్యోగస్తులకు రాష్ట్ర కేంద్ర స్థాయిలో కీలకమైనటువంటి శాఖల్లో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనూ, బహుజన ఉద్యోగులు బహుజన యువజన మిత్రుల మధ్య ఐక్యత తీసుకురావడానికి ఏర్పాటైనటువంటి ముఖ్య నేతల సమావేశానికి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి ప్రతినిధులకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్వాగతం పలుకుతూ, ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ పైన మాట్లాడేటువంటి గొంతులు కరువైనాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు చేస్తూ రిజర్వేషన్ వర్గాలకు రాజ్యాంగ ఫలాల్ని దక్కకుండా ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ హిందుత్వం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ఉంది. కార్పొరేట్ వ్యక్తులకి ప్రభుత్వ రంగ సంస్థలు అప్పగిస్తే లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిన తర్వాత రిజర్వేషన్లు ఉన్న వాటిని అమలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలో ఉంది. ఇంకా రాష్ట్రంలో దాదాపు 15 సంవత్సరాలుగా ప్రభుత్వ నియామకాలు సక్రమంగా లేకపోవడం వల్ల కేవలం ఎన్నికల స్టంటుగానే ప్రభుత్వ ఉద్యోగాలు స్లోగన్ ఉపయోగపడుతూ ఉంది. రాజ్యాధికారంలో బలహీన వర్గాలకు వాటా అని చెప్తారు, బడ్జెట్లో బలహీన వర్గాలకి వాటా అంటారు. కేవలం దోపిడీ మాత్రం. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు అందకుండా కేవలం కార్పొరేట్ వ్యక్తులకి, మీ సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి ప్రభుత్వ భూముల్లో ఎస్సీల వాటా ఎంతుంది, గిరిజనుల వాటా ఎంతుంది, బలహీన వర్గాల వాటా ఎంతుంది, మైనార్టీల వాటా ఎంతుంది? ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి 1000 ఎకరాల సెజ్జులు కావచ్చు, లేదా లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమల గురించి మీరు చెప్తా ఉన్నారు. ఆ పరిశ్రమల్లో ఎంత వాటా బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించారు, లక్షల కోట్ల విలువైన భూముల్ని మీరు అప్పగించారు. ఆ వాటా ఎంత శాతం ఈ వర్గాలకు ఉందో మీరు చెప్పాలి. కేవలం సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ చేస్తూ